బీఆర్ఎస్ పాలనలో 100 స్కీములున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరి 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రచారానికి వచ్చిన నేతలను ప్రశ్నించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను బీజేపీ ప్రభుత్వం అమాంతం పెంచిందన్నారు హరీష్ రావు. మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు. మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏమిచ్చిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ఏం చేసింది? దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా మంచి పని చేసిందా? పేదలకు ఏమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. కొన్ని పనులు అయితే చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందయ్యా. 100 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు తెచ్చిండు. గ్యాస్ సిలిండర్ ధర 350కి 1000 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు తెచ్చిండు. అంటే మనం అంత అమాయకులమా? మన చెవులలో పూలు పెడుతున్నారు. ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది? అదే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ కాదా?